IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సంచలనమైన ట్వీట్ చేశారు. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుందని చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయండి. బాగా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్స్, జర్మనీ, జపాను, ఇట్టా ప్రపంచంలో ముందు వరుసలో ఉన్న దేశాలు అవి. ఫస్ట్లో వాళ్ళు కూడా ఈవీఎంలతో పెట్టారు. మరి వాళ్ళు తీసేస్తానికి కారణం ఏంటన్నది ఒక్కసారి మనం అన్వేషణ చేయాలి. ఈవీఎం తయారు చేసేది ఎవరండి? మానవుడు. దాన్ని ఏ కోడి వాళ్ళన్నా దానికి ఏ చిప్పు అమర్చితే దానికి ఐక్యూ నెంబర్లు కొన్ని ఉంటాయి. ఆ ఐక్యూ నెంబర్లు కనుక తెలుసుకోగలిగితే ఈ ఈవీఎంలని ట్యాంపరింగ్ చేస్తాం చాలా సులభమని ఈ రోజున కంప్యూటర్లో ఇంజనీర్లైన అనేక మంది కూడేకొస్తున్నారు. ఈవీఎం ప్రతిదానికి ఒక ఐక్యూ నెంబర్ ఉంటుంది. ఆ ఐక్యూ నెంబర్ కనుక మనం తెలుసుకోగలిగితే ఎవరికి తెలుస్తుంది? అది ఎలక్షన్ కమిషన్ తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉంది? కేంద్ర గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. కనుక ఈవీఎంలని హ్యాక్ చేయడం చాలా సులువు. అందుకనే అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీసేశారు. కాబట్టి ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో ఈవీఎంల ద్వారా వద్దు, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటంలో తప్పు లేదు. దాన్ని నేను సమర్థిస్తున్నా. సార్, 2019లో కూడా ఇదే ఈవీఎంలతో గెలిచారు అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. 2019లో అంతకుముందున్న గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంటు ప్రజలకు ఎలా పరిపాలన చేసింది అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే 2014లో ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశము అమలు చేయలా. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఒకటి ఇచ్చాడు, నవరత్నాలు అని. నవరత్నాలు అనేది ప్రజలకి చాలా దగ్గరగా వెళ్ళి, అందుకని తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజు పోయింది. అంతేగాని ఆ రోజు కూడా తెలుగుదేశానికి ఉండాల్సిన 36% ఓటింగ్ ఆయనకు ఉంది. మొత్తం తుడిచిపెట్టిపోలా పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఆయనకు ఉంది. కానీ ఎవరైతే ప్రజలను రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆశిస్తారో వాళ్ళు వైఎస్ఆర్సీపీని సమర్థించారు. కాబట్టి ఆ రోజున గెలిచింది. ఎక్కడ గెలిచినా 10,000, 15,000, 20,000 మాత్రమే మెజార్టీ ఆ రోజున. అది ప్రజల్లోంచి వచ్చిన మార్పు, ప్రభుత్వం మారిపోతానికి వచ్చిన మార్పు. 10,000, 20,000, బాగా అయితే 25,000. 2019లో అదే జరిగింది. కానీ 2024లో జరగలేదే. అభ్యర్థి ఎవరో తెలియపోయినా 50,000 మెజార్టీ. అక్కడ హ్యాంకింగ్, ఈవీఎంల హ్యాంకింగ్ జరగకపోతే అంత మెజార్టీ ఎట్లా వస్తుంది? అట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రజలకు నిత్యము అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్ళకు అక్కడ కూడా 50,000 మెజార్టీ అంట. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి. అది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతానికి కారణం అదే. కానీ ప్రజా వ్యతిరేకత మాత్రం ఆ స్థాయిలో లేదు. అది నా అభిప్రాయం.